ప్రాణాలతో సమానం. అందుకే చాలామందికి లక్షల సార్లు మాల వేసుకున్న అయ్యప్ప స్వామికి ఇష్టడు కన్యాస్వామి అని చెప్తా ఉంటారు పెద్దలు. కాబట్టి కన్యాస్వామికి ఇచ్చేటువంటి ప్రియారిటీ వేరుంటుంది. చాలా మంది గురుస్వాములు ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పగలనండి, పూర్వజన్మ సుకృతం ఉంటేనే అయ్యప్ప మాల ధరించేటువంటి సదావకాశాన్ని భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడెక్కడో 2000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. డబ్బు పరంగా కూడా ఇబ్బంది, 100% శారీరకంగా. ఎందుకంటే అత్యంత చలికాలం, ఆ సమయంలో మనం అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నామంటే తప్పకుండా ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షం లేకుండా జరగదు. మనకన్నా ఎక్కువగా మన ఇంటిల్లిపాది, మన అమ్మ, మన భార్య, మన పిల్లలందరూ కూడా మనకన్నా ఎక్కువ నిష్టగా ఉంటారండి. నేను గమనించింది ఏంటంటే గత 18 సంవత్సరాలు, అంటే దాదాపు నేను 96 నుంచి మాల వేసుకుంటా ఉన్నా. మధ్యలో వచ్చిన గ్యాప్ తోటి ఇప్పుడు 18వ మాల వేసుకునే సదావకాశం వచ్చింది. అయ్యప్ప దీక్ష తీసుకున్న ఏ స్వామి కూడా మళ్ళీ ఒక్కసారి తీసుకుందామని ఎవరిని అడిగితే ఆ దీక్ష వేస్ట్ అన్నటువంటి స్వామి నాకు ఇప్పటివరకు కనబడలేదు. అంత గొప్పనైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. కష్టం ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంది, మా ఇంట్లో వీలు కాదని చెప్పే స్వామి ఉంటాడు తప్ప అబ్బాయి ఎందుకే ఆ మాల వేసుకుంటే సీన్ లేదు అన్నటువంటి సందర్భం మనకి ఎక్కడ అనిపించలే. ఎంత నిష్టగా ఉంటే 100% దానికి తగ్గటువంటి ప్రతిఫలం తప్పకుండా అయ్యప్ప ఇస్తాడు. ఎందుకంటే హరుల యొక్క తనయుడు స్వామి, ఈ విశ్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఇద్దరు ముద్దుల కుమారుడు స్వామి, ఒక సంకల్పంతో, ఒక చక్కటి ఉద్దేశంతో జన్మించినటువంటి మహానుభావుడు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యప్ప దీక్షని ఇంత అద్భుతంగా, ఇంత కష్టాన్ని ఓర్చుకొని మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు. నేను ఇంతకంటే 2 days బ్యాక్ మేము పడి పూజ నిర్వహించాం, దానికన్నా 1000 రెట్లు సంతోషాన్ని నేను ఇక్కడ పాలకుర్తిలో మీ ద్వారా పొందినాన్ని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే అన్నయ్య పాడుతూ ఉన్నాడు గురుస్వామి గురించి. వాస్తవంగా నాకు ఎలాంటి కనెక్టివిటీ లేదు మన విలేజ్ తోటి, అయినా కూడా నా పేరు ఉచ్చరించినందుకు నేను మనస్ఫూర్తిగా ఆ స్వామికి రుణపడి ఉంటా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. సాక్షాత్ ఒక తాంత్రికుడు ఎలా అయితే పూజ నిర్వహిస్తాడో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా నిర్వహించడం మురళీ మనోహర్ స్వామికి మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా పాదవందనం చేస్తా ఉన్నాను. మన అయ్యప్పల స్వామి తరపున కన్యాస్వామికి వాస్తవంగా ఏం తెలియదు, దీని ఒక డెన్సిటీ ఎట్లా ఉంటుంది, దాని తీవ్రత ఎట్లా ఉంటుంది, ఈ పూజ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది అనేది. నేను అన్నా నువ్వు అంతగా భిక్షత పెట్టుకొని అన్న అవసరమైతే తర్వాత చూద్దాం, దీనికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తా అంటే లేదు మా అమ్మ మొక్కింది, నేను కంపల్సరీ చేస్తాను. ఒకటే మంగుపట్టు వాడు, ఇక మేము ఏం ఆలోచించకుండా